కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న డ్రామాలో తాము భాగస్వాములం కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కవిత కొత్త పార్టీ పెడుతుందని తనకు సమాచారం ఉందని మరో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. విలీనం అంశంలో రాజాసింగ్ వ్యాఖ్యలకు బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ పార్టీలో డెమోక్రసీ లేదని సిపిఐ నారాయణ అన్నారు. ఈరోజు క్రెడిట్ ఏంది, ఎందుకు పోయింది జైలుకు, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇప్పుడు ఆమె చేసే ఆరోపణలు మేము వినాలని జవాబు చెప్పాలా? డాడీ డాటర్ సమస్య, సిస్టర్ బ్రదర్ సమస్య. అది సిస్టర్ బ్రదర్ డాడీ డాటర్, అది ఫ్యామిలీ డ్రామా. ఆ డ్రామాలో మేము పాత్రధారులను సూత్రధారులను కాదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలకు కూడా సంబంధం లేనటువంటి అంశం అది. అది ఇంటర్నల్ పార్టీ విషయం కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ ఫ్యామిలీ విషయం కావచ్చు. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయంగాను, రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయంగాను, బీజేపీకి వ్యతిరేకంగా విషయంగాను మేము దాని గురించి స్పందించదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలు కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. కవిత కొత్త పార్టీ పెడుతుంది అనేది నాకున్న సమాచారం. నేను ఆ రోజు కూడా మీలాంటి మీడియా మిత్రులు అడిగితే చెప్పింది ఏంటంటే, ఆమె నో పాయింట్ ఆఫ్ రిటర్న్ దాకా వెళ్ళిపోయింది, ఇంకా అతికేది లేదా సంసారం, కాబట్టి విడిపోతుంది. విడిపోయిన తర్వాత పార్టీ పెడుతుంది. ఇది ఒక రాజకీయాలలో నాకున్న 20 ఏళ్ళ 23 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. 2001 నుంచి ఆ కుటుంబాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలని గమనిస్తున్నటువంటి వ్యక్తిగా, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2019లో పార్టీ పెట్టించిన విషయం మీకు మాకు అందరికీ తెలుసు. కాబట్టి పార్టీలు ఎవరు పెట్టిస్తారు, పైసలు ఎవరు ఇస్తారు, ఎవరికి అవసరం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. కవిత గారు మాట్లాడిన అంశానికి ఏకీభవించినటువంటి రాజాసింగ్ గారు కూడా, ఎందుకంటే ఆయన కొంచెం క్లారిటీ ఇస్తే అందరికీ డౌట్ వస్తుంది ఈరోజు తెలంగాణలో. రాజాసింగ్ గారు చేసినటువంటి అభియోగాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. బీజేపీ వాళ్ళకి 8 మందిని గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఇవాళ మీలో ఒక్కరిని కూడా నరేంద్ర మోడీ గారికి మీ మీద ఎంత గౌరవం ఉంది, ఈ ఓట్ల మీద ఎంత గౌరవం ఉంది, ఇచ్చిన 8 మంది మీద ఎంత గౌరవం ఉంది, ఇచ్చినటువంటి తెలంగాణలో వీళ్ళకి ఇన్ని ఓట్లు వేసి ఎంత గౌరవం ఉందో మనకు క్లియర్గా కనపడుతుంది. అలా మీ 8 మంది కూడా రాజాసింగ్ గారు చెప్పినట్టు నిజమేనేమో అనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ బీజేపీ నాయకులు పర్సేల్లో ఉర్రేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీలో ఏ ఒక్కరిని కూడా ఈరోజు విదేశాలకు పంపించినటువంటి టీంలో కూడా పెట్టలేదు నరేంద్ర మోడీ గారు. పార్టీలో డెమోక్రసీ లేదు. ఏ రాజకీయ పార్టీలో కానీ అంతర్గత డెమోక్రసీ లేకుండా పోతే అది ఇంతే అవుతుంది. ఇప్పుడు దానికి పదవుల మీద పోరాటం, హాస్టల్ మీద పోరాటం, తిరుగుబాటు దాకా వచ్చింది. ఇప్పుడు దానికి పదవుల మీద పోరాటం, హాస్టల్ మీద పోరాటం, తిరుగుబాటు దాకా వచ్చింది. ప్రాంతీయ పార్టీల్లో 2 పిల్లలు ఉంటే ప్రమాదమే. చంద్రబాబు ఒకే కొడుకు కాబట్టి బతికిపోయినాడు. పదవి ప్రాపర్టీ రెండు కలిసే ఉన్నాయి. ఆధిపత్యం కొడుకు నాకు ఇష్టం లేదు. ఆస్తి పంపిణీలో ఆమెకు అన్యాయం జరిగిన మాట ప్రచారంలో ఉంది. పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం